సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ విష్ణువు అంటే శివుడికి ప్రాణం. అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం. అభిషేక సమయంలో దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయి. ఇందులో అంతరార్థం ఏమిటి అంటే నీరము అంటే నీరు, నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అన్నారు. అందుకేనేమో అందరి దేవతల కన్నా శివుడికి నీరంటే చాలా ఇష్టం. ఇందువల్లనే అభిషేక ప్రియం శివ అన్నారు. శివుడు అభిషేక ప్రియుడు. నిర్మలమైన నీటితో అభిషేకం అంటే శివునకు చాలా ఇష్టం. అభిషేకాలు అంటేనే దేవతలు ప్రీతి చెందుతారట. శివ అంటే శివుడు, రాత్రి అంటే పార్వతి. వీరికి పూర్వం వివాహమైన దంపతులు పురాణాలలో కనిపించారు. అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులు అన్నారు. వీరి కళ్యాణం జగత్ కళ్యాణానికి నాంది అయినది కనుకనే శివరాత్రి విశ్వానికంతటికి పర్వదినమైంది. పిలిస్తే పలికే దైవం శివుడు. బోలాశంకరుడికి అభిషేకం చేయించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని, దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు తెలుపుతున్నాయి. శివరాత్రి రోజున శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందనాది తైలాలతో అభిషేకం చేయిస్తే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతంతో శివునకు అభిషేకం చేయించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుష్ పెరుగుతోంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతోంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తోంది, అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుష్తో పాటుగా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రు భయం, యమ భయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవం, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివాభిషేకం చేస్తే రోగాలు మటుమాయమవుతాయి. పన్నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మనకున్న 64 లక్షల మంది దేవుళ్లలో శివుడి రూటే సపరేటు. ఆయన అనుగ్రహమైన, ఆగ్రహమైన ఆకాశమెత్తులో ఉంటాయి. ఆయన భక్త జన ప్రియుడు. వాళ్ళు భక్తిని ఎందులో ప్రదర్శిస్తే అందులో ప్రత్యక్షమవుతాడు. అందుకే మన దేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఆయనకు చిత్ర విచిత్రమైన ఆలయాలు, అర్పణలు, పూజలు ఉన్నాయి. శివ దర్శనం కోసం భక్తుల తహతహ ఇలా ఉంటుంది. అంతా ఆయన దర్శన భాగ్యం కోసమే ఇలా తప్పిస్తారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వయసును సైతం మరచి ఇలా స్వామి వారి దర్శనానికి ఎదురు చూపులు చూస్తారు. ఆయన భజనలో, కీర్తనలో మైమర్చిపోతారు. శివ దర్శనం భక్తులకిచ్చే శక్తి అనంతం. ఈ దృశ్యాలు చూస్తుంటే ఆ దేవదేవుడు శక్తి, భక్తజన ప్రియత్వం బయటపడతాయి.